నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథామతి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పలుకుతూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అజగర పర్వ అనే అనుపర్వలో భీముడు ద్వైతవనానికి వచ్చిన తర్వాత తను అక్కడ ఉన్నటువంటి తాపసులకు ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం అనేక క్రూర మృగాలను సంహరిస్తూ వెళ్తూ ఉన్నాడు. వెళ్ళే సందర్భంలో ఒక పెద్ద అజగరం అనగా సర్పము, కొండ చిలువ, అది భీముడిని అలా పట్టివేసింది. పట్టివేసిన తర్వాత, నీవు నాకు దైవదత్తమైనటువంటి ఆహారం, నేను నహుష చక్రవర్తిని పూర్వము, అలాగే శాపవశాత్ నేను ఈ అజగరంగా మారాను అని తను చెప్పిన తర్వాత ఇక భీముడు రాకపోయేసరికి ఇటువైపు ధర్మరాజు గారు అలాగే ధౌమ్యాచార్యుల వారు వీరిద్దరు కూడా భీముడు అడుగుజాడలను వెతుకుతూ వారందరూ కూడా ఆ వనానికి వచ్చారు. వనానికి వచ్చిన తర్వాత ధావతస్తస్య వీరస్య మృగార్థం వాతరంహసః ఉరువాత వినిర్భగ్న ద్రుమా వ్యావర్జితాపతి అని చెప్పారు. అంటే మృగాలను వేటాడుతూ ఆ భీముడు అలా వేగంగా వెళుతున్నాడు. అతని కాళ్ళకి చేతులకు తగిలి ఎన్నో వృక్షాలు నేల కొరిగి ఉన్నాయి. ఆ అడుగు జాడలు పట్టుకొని వారందరూ కూడా వచ్చిన తర్వాత అక్కడ ఒక ఘోరమైనటువంటి దృశ్యాన్ని చూశారు. ఆ దృశ్యం ఏమిటి అనే విషయాన్ని 5 వాక్యాల్లో వైశంపాయన మహర్షి గారు ఈ విధంగా చెబుతున్నారు. సగత్వా తైస్తదా చిహ్నైః దదర్శ గిరిగహ్వరే రూక్షమారుత భూయిష్టే నిష్పత ద్రుమ సంకులే ఈరిణే నిర్జలే దేశే కంఠ విద్రుమ సంకులే అశ్మస్థానుక్షుపాకీర్ణే సుదుర్గే విషమోత్కటే గృహీతం భుజగేంద్రేణ నిశ్చేష్టమనుజం తథా. ఆ ధర్మరాజు గారు ఇతని అడుగుజాడల్లో వస్తున్నారు. కొన్ని చెట్లు అటువైపు ఇటువైపు కింద పడి ఉన్నాయి. కానీ ఉన్నట్టుండి ఆ చెట్లు విరిగి పడినటువంటి ఏదైతే ప్రదేశం ఉందో అది ఆగిపోయింది. అనగా ముందు వైపుని కూడా దట్టంగా చెట్లు ఉన్నాయి. కానీ ఒక ప్రదేశంలో, ఒక పెద్ద ప్రదేశం, ఆ ప్రదేశం ఎలా ఉన్నది అంటే కొండ గుహ మధ్యలో ఉన్నది. ఆ కొండ గుహను చుట్టుకొని ఇంకొక కొండలాగా కొండ చిలువ పెద్దది. కొండ చిలువ ఎంత పెద్దది అంటే ఆ కొండ గుహలో దాని తోక మాత్రమే ఇమిడిందంట, అంత పెద్ద కొండ చిలువ. దానికి పట్టుబడినటువంటి భీముణ్ణి ధర్మరాజు గారు అలాగే ధౌమ్యాచార్యుల వారు చూశారు. భీముడిని చూసిన వెంటనే ధర్మరాజు గారికి నిర్ఘాంతపోయారు. భీముడంటే ఎంత బలవంతుడు, భీముడంటే ఒక్క ఉదుటన వెళ్ళి శత్రువులను సంహారం ఎప్పుడెప్పుడు చేయాలని కాచు కూర్చునేటువంటి భీముడు. సింహాలు అలాగే గజాలు లేకపోతే పులులు అలా తన ఎదురుగా వస్తే అలా చిన్న మనం ఈగలను కొట్టిన విధంగా కొట్టి చంపేటువంటి గొప్ప సామర్థ్యం కలిగిన భీముడు. అటువంటి భీముడే ఒక కొండ చిలువకి పట్టుబడ్డాడంటే ఈ కొండ చిలువ యొక్క సామర్థ్యముగా ఏమని మనం చెప్పుకోగలం. అలాగే ఆ కొండ చిలువ భీముడిని పట్టి ఉంచింది. ఆ ప్రదేశం ఎలా ఉన్నది అంటే దుర్వాసనతో ఉంది. మొత్తం అక్కడంతా కూడా చెట్లు లేవు, నీళ్లు లేవు, మొత్తం కూడా బురదమయంగా ఉంది. అలాగే ముళ్ళ కంపలు ఎక్కువగా పెరిగి ఉన్నాయి. మిగతా ఎటువంటి చెట్లు కూడా ఆ ప్రదేశంలో లేవు. కేవలం ముళ్ళ కంపలు మాత్రమే ఉన్నాయి. రాళ్ళు రప్పలు అలాగే ఎగుడు దిగుడు అనేటువంటి ప్రాంతము. అక్కడ మనిషి ఎవరు కూడా నడవలేడు. అటువంటి ప్రాంతంతో భీకరమైనటువంటి వాతావరణం ఉన్న ప్రదేశంలో ఒక కొండ చిలువ, ఆ కొండ చిలువచే పట్టుబడినటువంటి భీముడు, వీరిద్దరు కూడా అక్కడ చూసి ధర్మరాజు గారు అలాగే ధౌమ్యాచార్యుల వారు వీరిద్దరు కూడా నిర్ఘాంతపోయారు అనే విషయాన్ని 179వ అధ్యాయంలో చెప్పిన తర్వాత 180వ అధ్యాయంలో తర్వాత జరిగిన విషయాన్ని వైశంపాయన మహర్షి గారు ఈ విధంగా చెబుతున్నారు. వైశంపాయన ఉవాచ యుధిష్ఠిరస్తమాసాద్య సర్పభోగేన వేష్టితం దయితం భ్రాతరం ధీమాన్ ఇదం వచనమబ్రవీత్. భీముడి మొహంలో కూడా కళలేదు. అయ్యో తను పట్టుబడిపోయాడనే ఒక బాధ. ఆ బాధను చూసిన ధర్మరాజు గారు కూడా చాలా బాధ ఇంకా ఎక్కువైనది. ఇంతవరకు కూడా తమ్ముడు కనబడటం లేదు అని ఎంతో బాధతో ఉన్నటువంటి ధర్మరాజు గారికి కనబడిన తమ్ముడు ఒక కొండ చిలువచే పట్టుబడ్డాడు అనే విషయం తెలిసిన తర్వాత మనసులో ఇంకా బాధ ఎక్కువైంది. అందుకోసమే దయితం భ్రాతరం, దయతో కూడినటువంటి ముఖం కలిగిన
తనకు అత్యంత ప్రీత్యాస్పదుడైనటువంటి భీముడిని చూసిన ఆ ధర్మరాజు గారు ఆ సర్పంతో ఈ విధంగా మాట్లాడుతున్నారు. కుంతీమాత కథమిమాం ఆపదం త్వమవాప్తవాన్ కశ్చాయం స పర్వతాభోగ ప్రతిభ పన్నగోత్తమ అని ధర్మరాజు గారు అడిగారు. ఓ కుంతీనందన అని చెబుతూ కుంతీమాత అని సంబోధించాడు ధర్మరాజు గారు. అంటే కుంతీదేవియే తల్లిగా కలిగిన ఓ మహానుభావ, ఓ భీమసేన, కథమిమాం ఆపదం త్వమాప్తవాన్, ఇటువంటి ఆపదకు నీవెలా గురి అయ్యావు? అలాగే పెద్ద పర్వతంలా కనబడేటువంటి ఈ సర్పము ఎవరు అని తను ప్రశ్నించగా అందుకు భీముడు చెబుతున్నాడు, సధర్మరాజమాలక్ష్య భ్రాతరమాగతం కథయామాస తత్సర్వం గ్రహణాది విచేష్టితం. భీముడు చెబుతున్నాడు, అన్నగారు ఈ విధంగా నేను వేట కోసం వచ్చాను. వేట కోసం వచ్చిన సందర్భంలో ఈ అజగరం నన్ను పట్టుకుని తను నహుష చక్రవర్తిగా చెప్పినది, ఇక నన్ను తినబోతూ ఉన్నది అని చెబుతూ భీముడు ఇంకా భీమౌవాచ అయమార్య మహాసత్వ భక్షార్థం మాం గృహీతవాన్ నహుషో నామ రాజర్షి ప్రాణవానివ సంస్థిత. ఇంతవరకు ఆ కొండ చిలువ కాస్త అలా కదలడం లేదు. అది కదలాలన్నా కూడా గొప్ప కొండలాగా ఉన్నది కాబట్టి కాస్త కదలటం అనేది తక్కువ. అజగరం యొక్క స్వభావం మనం అలాగే విని ఉంటాం. ఏదైనా ఆహారాన్ని తీసుకున్న తర్వాత నిశ్చేష్టగా ఎక్కువ కాలం నిద్రపోతూ ఉంటుందట. ఎక్కువ నిద్రపోతేనే దానికి జీర్ణంగా తను తిన్నటువంటి పదార్థం జీర్ణమవుతుంది అనే విషయాన్ని కూడా మనం అనేక వృత్తాంతాల్లో విని ఉంటాం. అదేవిధంగా భీముడు చెబుతున్నాడు, ప్రాణవానివ సంస్థిత, ఇదేదో ప్రాణం పోయినటువంటి సర్పమని నీవు అనుకునేవు, దీనికి ప్రాణమున్నది. అలాగే మహాసత్వ, గొప్ప బలం కలిగినది. ఎంత బలము అంటే నన్ను కూడా ఓడించేటువంటి బలం కలిగినది. అదే బలం ఉంటే దానికి వరబలము, అగస్త్య మహర్షి గారు ఇచ్చినటువంటి వరము, ఆ వరం యొక్క ప్రభావం చేత నన్ను తినడానికి స్వీకరించినది ఇది నహుష చక్రవర్తి. అందుకు యుధిష్ఠిరుడు ముచ్యతామయమాయుష్మాన్ భ్రాతామే విత విక్రమ వయమాహారమన్యంతే దాస్యామహ క్షున్నివారణం. యుధిష్ఠిరుడు ఆ సర్పాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఓ సర్పరాజమా, నీవు వెంటనే ఆయుష్మంతుడైనటువంటి, అనగా తన తమ్ముడిని ఆయుష్మంతుడుగా పిలుస్తూ ఉన్నాడు ధర్మరాజు. ఎందుకంటే చిరకాలం ఉండాలి, అలాగే భావి కాలంలో కురుక్షేత్ర సంగ్రామంలో ఎందరినో ఇతను సంహరించాలి. అటువంటి వాడు ఇప్పుడే మనం కోల్పోతే తర్వాత కురుక్షేత్ర సంగ్రామమే ప్రశ్నార్థకమైపోతుంది. కాబట్టి చిరంజీవి ఆయుష్మంతుడైనటువంటి నా సోదరుడైన తమ్ముడిని నీ వదలబెట్టవయ్యా. సరే, నీవేదో నీ ఆకలి తీర్చుకోవడం కోసం ఇతన్ని పట్టుకున్నావు కదా, నీ ఆకలి తీర్చే బాధ్యత మాది, అందుకోసం వేరే ఏదైనా ఆహారాన్ని మేము కల్పిస్తాము అని చెప్పిన తర్వాత అందుకు సర్పము తను ఈ విధంగా సమాధానమిస్తున్నది. ఆహారో రాజపుత్రోయం మయా ప్రాప్తో ముఖాగతః గమ్యతాం నేహ స్థాతవ్యం శ్వో భవానపి మే భవేత్. ఆ సర్పం హెచ్చరిస్తోంది, ఓ ధర్మరాజా, ఓ రాజపుత్ర, ఇతను నాకు ఆహారంగా దైవదత్తంగా ఇక్కడ ఉన్నాడు. నా ముఖం దాకా ఇతన్ని నేను తెచ్చుకున్నాను. గమ్యతాం నేహస్థాతవ్యం, వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపో, ఇక్కడ నీవు ఉండకూడదు. ఎందుకు అంటే అకస్మాత్తుగా నీవు ఇక్కడే ఉంటే నిన్ను కూడా రేపు నేను ఆహారంగా స్వీకరిస్తాను. అంటే ఈరోజు పట్టి పెట్టుకుంటాను, రేపు నేను నిన్ను ఆహారంగా స్వీకరిస్తాను, కాబట్టి ఇక్కడ నీవు ఉండకూడదు. వ్రతమేతన్మహాబాహో విషయం మమయో వ్రజేత్ సమే భక్షో భవేత్తాత త్వం చాపి విషయే మమ. ఓ పరాక్రమవంతుడా, ఓ ధర్మరాజా, నాకు కొన్ని నియమాలున్నాయి. ఆ నియమం ఏమిటి అంటే, ఎవరైతే నాకు కళ్ళకు కనబడతారో, అలాగే నేను ఎవరినైతే ఆహారంగా స్వీకరించాలి అని అనుకుంటానో వారినే ఆహారంగా స్వీకరిస్తాను. సమే భక్షో భవేత్తాత, వారే నాకు ఆహారంగా కావాలి, వారే నాకు ఆహారంగా ఉండాలని నేను అనుకుంటాను కాబట్టి వారే నాకు ఆహారం కూడా అవుతూ ఉన్నారు. అలాగే త్వం చాపి విషయో మమ, జాగ్రత్తగా ఉండు, నిన్ను కూడా నేను చూస్తూ ఉన్నాను. అకస్మాత్తుగా నీవు వెళ్ళకపోతే నిన్ను కూడా నేను భక్షిస్తాను. చిరేణాద్య మయాహారః ప్రాప్తోయమనుజస్తవ నాహమేవం విమోక్ష్యామి నచాన్యమభికాంక్షయే. ఓ ధర్మరాజా, ఎంతో కాలమైంది నీ ఆహారం స్వీకరించి. కొండ చిలువ సామాన్యంగా అలా ప్రయాణించలేదు, వేగంగా వెళ్ళలేదు. అలా ఏదో దూకుతుంది కానీ కొంత దూరం వరకు ఎక్కువ దూరం వెళ్ళలేదు. కాస్త బద్ధకంగా ఉంటుంది. తన దగ్గర వచ్చినటువంటి ప్రాణులను హింసించి అది ఆహారంగా స్వీకరిస్తూ ఉంటుంది.
అదే విషయాన్ని చెబుతోంది. నేను ఎక్కువగా నడవలేనయ్యా, వెళ్ళలేను ఎక్కడికి పాక్కుంటూ, అలాగే ఇంత పెద్ద ఆకారం ఉంది కాబట్టి నాకు వెళ్ళే దారి కూడా లేదు. ఇతనే నా దగ్గరికి వచ్చాడు, ఎంతో కాలం వరకు ఆహారం స్వీకరించలేదు, వచ్చినటువంటి ఆహారాన్ని నేనెలా వదలగలను? నాహమేవం విమోక్ష్యామి, ఇతన్ని వదిలే ప్రసక్తే లేదు. నచాన్యం అభికాంక్షయే, ఇతని బదులు వేరే ఆహారాన్ని మీరు కల్పిస్తానని చెప్తున్నారు కదా, దాని అవసరం నాకు లేదు, ఇతనే నాకు ఆహారంగా కావాలి అని ఆ కొండ చిలువ చెప్పినప్పుడు యుధిష్ఠిరుడు మాట్లాడుతూ ఉన్నాడు. యుధిష్ఠిర ఉవాచ దేవో వా యది వా దైత్యః ఉరగో వా భవాన్ యుధి సత్యం సర్పవచో బ్రూహి పృచ్ఛతి త్వాం యుధిష్ఠిరః కిమర్థం చ త్వయాగ్రస్తః భీమసేనో భుజంగమ. ఓ సర్పరాజా, నీవు దేవతవా, లేకపోతే రాక్షసుడివా, లేకపోతే నాగజాతికే చెందినవాడివా? ఎందుకంటే సామాన్యమైనటువంటి మనుష్యులను, ఏదో ప్రాణులను పట్టుకుంటే వేరు విషయం, కానీ సాక్షాత్తుగా వాయుకుమారుడైనటువంటి జీవోత్తముడైనటువంటి ఆ భీముడిని పట్టుకోవాలంటే నీకెన్ని శక్తి సామర్థ్యాలు ఉండాలి? దీనికి కారణం కూడా మనం పూర్వమే తెలుసుకున్నాం. భీముడు కూడా స్వేచ్ఛతో దానికి లోబడిపోయాడు. అందుకోసమే నీకేదో విశేషమైనటువంటి కారణం లేకపోతే ఇతన్ని పట్టుకోలేవు, కాబట్టి నీవెవరో వివరంగా చెప్పమని చెబుతూ ఉన్నాడు. అలాగే తన పరిచయం కూడా తను ఇచ్చుకుంటున్నాడు. పృచ్ఛతి త్వాం యుధిష్ఠిరః, ఇంతవరకు నేనెవరో నీకు తెలియదు కదా, నేను యుధిష్ఠిరుడిని, రాజసూయ యాగాన్ని చేసినటువంటి గొప్ప మహానుభావుడి నేనే. కిమాహృత్య విదిత్వా వా ప్రీతిస్తే స్యాద్ భుజంగమ, కిమాహారం ప్రయచ్ఛామి కథం ముంచేద్ భవానియం. ఎలాగైనా తన తమ్ముడిని విడిపించుకోవాలి, ఇదే యుధిష్ఠిరుని యొక్క ఉద్దేశం. అందుకు చెబుతున్నాడు కిమాహృత్వ విదిత్వావా, అసలు నీకేం కావాలి, ఏ విషయం గురించి పరిజ్ఞానం కావాలో చెప్పు, అన్ని విషయాలు నేను చెప్పే ప్రయత్నం చేస్తాం. కిమాహారం ప్రయచ్ఛామి, నీకేదైనా విశేషమైనటువంటి ఆహారం కావాలా చెప్పు, అదే దాన్ని నేను నీకు ఆహారంగా ఇస్తాను. అదంతా వద్దు, చివరికి చెప్పు, నేను ఏమి చేస్తే నా సోదరుడైన భీముడిని వదిలివేస్తావో చెప్పు, ఆ క్రమలను నేను చేస్తాను అని ధర్మరాజు గారు గట్టిగా చెప్పారు. అందుకు సర్పం చెబుతోంది, నహుషో నామ రాజాహం ఆసం పూర్వస్తవానఘ ప్రతితః పంచమ సోమాత్ ఆయో పుత్రో నరాధిప. ఓ యుధిష్ఠిరా, నేనెవరనుకున్నావు? నీ పూర్వీకుడినే, అనగా నీ చంద్రవంశంలో, నీ ఏ వంశంలో అయితే పుట్టావో అదే వంశంలో పుట్టినవాడినే నేను. నా పేరు నహుషుడు. చంద్రవంశంలో చంద్రుని తర్వాత 5వ వాడినే నేను. సాధారణంగా చంద్రవంశం యొక్క వృత్తాంతాన్ని కూడా మనం విని ఉంటాం. మొట్టమొదటిగా చతుర్ముఖ బ్రహ్మగారు, చతుర్ముఖ బ్రహ్మగారి ద్వారా అత్రి ఋషి గారు, అత్రి ఋషి అనగా అత్రి నేత్ర సముద్భవ అని చెబుతాం. అత్రి మహర్షికి చంద్రుడు కుమారుడిగా జన్మించాడు. ఆ చంద్రుడికి బుధుడు, బుధుడికి పురూరవుడు, పురూరవుడికి ఆయువు, ఆ ఆయువుకు పుట్టినవాడే నహుష చక్రవర్తి. ఈ నహుషుడైన తర్వాత దాదాపుగా 20 సంతానం గడిచిపోయిన తర్వాత, అనగా 20 మంది వారందరూ కూడా రాజ్యాన్ని పరిపాలించిన తర్వాత ఇప్పుడు పుట్టినవాడు ధర్మరాజు. అదే విషయాన్ని ఆ నహుష చక్రవర్తి చెబుతున్నాడు. నేను 5వ వాడిని, నీ వంశంలో పుట్టినవాడినే. నేను ఎటువంటి వాడినో తెలుసా, నా ప్రభావం ఎటువంటిదో తెలుసా? నేనేదో సామాన్యుడిగాని నీవు అనుకుంటూ ఉండొచ్చు. క్రతుభిస్తపసా చైవ స్వాధ్యాయేన దమేన చ త్రైలోక్యైశ్వర్యమవ్యగ్రం ప్రాప్తోహం విక్రమేణ చ. నేను పూర్వం త్రైలోక్యాధిపతిగా ఉండేవాడిని. ఇంద్రుడికి కొన్ని కారణాల వలన ఇంద్ర పదవి నుండి చ్యుతుడు కావలసిన సందర్భం వచ్చినది. అప్పుడున్న సందర్భంలో ఋషులు, మునులు వీరందరూ కూడా ఆలోచించారు, ఈ పదవికి యోగ్యుడైన వారు ఎవరు అని ఎంతో ఆలోచించి నన్ను ఆ పదవిలో కూర్చోబెట్టారు. నా యొక్క పుణ్యఫలం ఏమిటో తెలుసా? క్రతుభిః తపసా చైవ, ఎన్నో యజ్ఞాలను చేశాను, ఎంతో తపస్సు చేశాను, కానీ స్వాధ్యాయాన్ని వదలలేదు. ఎప్పుడు కూడా వేదాధ్యయనాన్ని చేసేవాడిని. తపసాచ, అలాగే గొప్ప తపస్సును కూడా చేశాను. దమేనచ, ఎప్పుడు కూడా ఇంద్రియ నిగ్రహంతో ఉండేవాడిని. ఇటువంటి నేను ఆ త్రైలోక్యాధిపత్యాన్ని పొందాను. తదైశ్వర్యం సమాసాద్య దర్పో మా మగవత్తదా సహస్రం హి ద్విజాతీనాం ఉవాహ శిబికాం మమ. సామాన్యంగా సంక్షేపంగా చెబుతున్నాడు ఆ నహుష చక్రవర్తి.
అటువంటి ఐశ్వర్యాన్ని పొందిన నేను ఎంతో అహంకారం వచ్చింది నాకు. ఆ అహంకారంతో చేయరాని తప్పులన్నీ కూడా చేశాను. కొన్ని వేలాది బ్రహ్మజ్ఞానుని పిలిచి వారి ద్వారా నా పల్లకిని నేను మోయించాను. ఆ విషయాన్ని మనం వేరే కథల్లో కూడా విని ఉంటాం. శచీదేవినే కోరుకున్నాడట. అంటే తను ఇంద్ర పదవిని పొందాడు కాబట్టి ఇంద్ర పదవిలో ఉండే వారి భార్య శచీదేవి అని అనుకుని తనకన్నా ఉత్తమురాలైనటువంటి శచీదేవిని కోరుకుని ఆవిడ చెప్పిందట. ఆవిడకి తెలుసు ఇతను ఏదైనా తప్పు చేస్తే గాని పదవీచ్యుతుడు కాడు. అందుకోసం ఆవిడ చెప్పిందట, సప్త ఋషుల ద్వారా వారు మోసేటువంటి పల్లకిలో రమ్మని చెప్పిందట. చెప్పిన వెంటనే సప్త ఋషులు మోసే పల్లకిలో ఇతను వస్తున్నాడు. అదే విషయాన్ని ఇతను చెబుతున్నాడు. కొన్ని వేల మంది బ్రహ్మజ్ఞానులు నందు పల్లకిలో కూర్చోబెట్టుకుని నన్ను మోసారు. ఐశ్వర్య మదమత్తోహం అవమన్యత్తదోద్విజాన్ ఇహ ఇమాం అగస్త్యేన దశాం ఆనీతః పృథివీపతే. ఐశ్వర్య మదమత్తుడైన నేను ఎందరినో అవమానించాను ఆ సందర్భంలో. ఆ కథల్లో కూడా మనం విని ఉంటాం. సప్త ఋషులు మోసేటువంటి పల్లకిలో వెళ్ళే సందర్భంలో అగస్త్యముని గారు కాస్త పొట్టిగా ఉండేవారట. ఆ పొట్టిగా ఉన్న అగస్త్య మహర్షి గారు అలా మోస్తూ ఉంటే ఇతనికి సౌకర్యంగా లేదు లోపల. ఎందుకంటే పల్లకి ఊగుతూ ఉన్నది. కొందరు ఎత్తుగా ఉన్నారు, కొందరు పొట్టిగా ఉన్నారు. కాబట్టి అటువంటి వారు మోసే పల్లకిలో అసౌకర్యానికి గురైనటువంటి వాడు మదోన్మత్తుడైన ఈ నహుష చక్రవర్తి చెబుతున్నాడు, కుంభ డింబ సర్ప సర్ప అని అన్నాడట. అంటే ఓ పొట్టి మహర్షి, సర్ప సర్ప అనగా ముందుకు కదలు అని చెప్పాడట అగస్త్య మహర్షి గారికి. కానీ ఈ విషయం గురించి చాలా పురాణాలు చాలా చక్కగా చెబుతారు. అగస్త్య మహర్షి గారిని ఇతను శపించలేదు. అగస్త్య మహర్షి గారి యొక్క శిఖాభాగంలో ఉండేటువంటి చతుర్ముఖ బ్రహ్మ గారు శపించారు. ఎందుకంటే ఇతని పాదప్రహారం, ఇతని కాళ్ళు తగిలినది అగస్త్య మహర్షి గారి యొక్క శిరోభాగం అనగా శిఖలకు. ఆ శిఖలో ఎవరు ఉంటారంటే చతుర్ముఖ బ్రహ్మ గారు ఉంటారట. ఎందుకంటే ధర్మశాస్త్రంలో చెబుతారు, శిఖ అంటే సామాన్యంగా పురుషులందరూ కూడా శిఖతో ఉండవలసినదే. ఆ శిఖలో నరసింహస్వామి పాదం ఉంటుందట. నరసింహస్వామి యొక్క సన్నిధానం ఉంటుంది కాబట్టి ఆ నరసింహస్వామిని అర్చన చేస్తూ చతుర్ముఖ బ్రహ్మగారు ప్రతి ఒక్కరి శిఖలలో ఉంటారట. ఆ శిఖలో అనగా అగస్త్య మహర్షి గారి శిఖలో ఉండేటువంటి నరసింహస్వామి పాదాన్ని అర్చించేటువంటి అగస్త్య మహర్షి గారి ఆ శిఖలో ఉన్న చతుర్ముఖ బ్రహ్మగారు ఇతని శపించారు. నీవు సర్ప అని అన్నావు కదా, నీవు కూడా సర్పంగా మారిపోని శపించారట. నతుమా మజహాత్ ప్రజ్ఞ యావదద్యేతి పాండవ తస్సేవానుగ్రహాద్ రాజన్ అగస్త్యస్య మహాత్మనః. మహానుభావుడైనటువంటి ఆ అగస్త్య మహర్షి గారు నన్ను శపించారు. ఆ శాపం వలన నేను ఈ విధంగా సర్పంగా అయిపోయాను. కానీ వారిని శరణు కోరాను, అయ్యా నేను చేసిన తప్పు, నా తప్పుని క్షమించండి అని అడగా వాళ్ళు చెప్పారు, నీవు ఎంత అజగర సర్పానైనా కూడా నీకు ప్రజ్ఞ అనేది ఉంటుంది. అనగా నహుష చక్రవర్తిగా ఉన్నప్పుడు ఏ బుద్ధి శక్తులు అయితే ఉంటాయో అదే బుద్ధి నీకుంటుంది కాబట్టి నీవు చక్కగా ఉండగలవు. ఆ అగస్త్య మహర్షి గారి అనుగ్రహంతో ఇటువంటి మేధాశక్తిని నేను పొందాను. కానీ షష్ఠే కాలే మయాహార ప్రాప్తోయమనుజస్తవ నాహమేనం విమోక్ష్యామి నచాన్యదపి కామయే. ఆ మహర్షి శాపం వలన నేను ఎన్నో రోజులు ఈ అజగర సర్పంగా పడి ఉండి ఆహారం లేక చాలా ఇబ్బందులు పడ్డాను. ఏదో షష్ఠే కాలే నాకు ఆహార కాల ప్రాప్తి అయింది కాబట్టి నీ అనుజుడే నాకు ఆహారంగా దొరికాడు, ఇతన్ని నేను వదలలేను, ఇతన్ని నేను ఆహారంగా స్వీకరిస్తాను అని ఆ అజగరం చెప్పింది. కానీ ఒక ఉపాయం కూడా చెబుతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఏదైనా ఆహారం కావాలా, లేకపోతే నేనేం చేయాలో చెప్పు అని ధర్మరాజు గారు అడిగారు. కాబట్టి ఆ అజగరం ఇంకొక మాటను కూడా చెబుతోంది. ప్రశ్నానుచ్చారితా నద్య వ్యాహరిష్యసి చేన్మమ అథ పశ్చాద్విమోక్ష్యామి భ్రాతరం తే వృకోదరం. ధర్మరాజా, ఒక మాట చెబుతాను విను. ఒకవేళ నేను అడిగినటువంటి ప్రశ్నలకు నీవేమైనా సమర్పకమైనటువంటి సమాధానాన్ని ఇస్తే నీ సోదరుడైన భీమసేనుడిని నేను వదిలివేస్తాను, ఆహారంగా స్వీకరించను అని ఆ అజగరం చెప్పినది. అందుకు యుధిష్ఠిరుడు కూడా యుధిష్ఠిరువాచ బ్రూహి సర్ప యథా కామం ప్రతివక్ష్యామి తే వచః అపి చేత్ శక్నుయాం ప్రీతిం అపి చేత్. శ్లోకం ఇంకోసారి చెప్తాను. బ్రూహి సర్ప యథా కామం ప్రతివక్ష్యామి తే వచః అపి చేత్ శక్నుయా ప్రీతిం ఆహర్తుం తే భుజంగమ. ఓ నహుషరాజర్షి,
నీకు ఇష్టమైనటువంటి ఏ ప్రశ్నలనైనా అడుగు, నీ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాన్ని ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను. నా శక్తి కొద్దీ నేను ప్రయత్నం చేసి నీ ప్రసన్నతను, నీ మెప్పును పొంది తద్వారా నా తమ్ముడైనటువంటి భీముడిని నేను విడిపించుకుంటాను అని చెప్పిన తర్వాత వేద్యం చ బ్రహ్మణేనేహ తద్భవాన్ వేత్తి కేవలం సర్పరాజ తతశ్రుత్వా ప్రతివక్ష్యామి తే వచః. అందులోనూ కూడా ధర్మరాజు కూడా కొన్ని నియమాలు వేస్తున్నాడు. నీవేదంటే ఆ ప్రశ్నలను అడగకూడదు, కేవలం బ్రహ్మతత్వం అలాగే శాస్త్ర సంబద్ధమైనటువంటి ప్రశ్నలను మాత్రమే అడిగితే వాటికి నేను సమాధానంగా ఇవ్వగలను. ఉత్తమ బ్రహ్మజ్ఞాని తెలుసుకోవలసిన విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే నీవు అడగవలను అని తను అడగగా ఆ సర్పం కూడా ఈ విధంగా ప్రశ్నలు అడుగుతున్నది. సర్ప ఉవాచ బ్రాహ్మణో కో భవేద్రాజన్ వేద్యం కిం చ యుధిష్ఠిర బ్రవీహ్యతిమతిం త్వాం హి వాక్యైరను మిమీమహే. ఓ ధర్మరాజా, బ్రాహ్మణుడంటే ఎవరు? ఆ బ్రాహ్మణుడు తెలుసుకోవలసిన విషయం ఏమిటి? చూస్తే నీవు చాలా బుద్ధివంతుడిగా ఉన్నావు, నా ప్రశ్నలకు సమర్పకమైనటువంటి సమాధానాన్ని నీవు ఇవ్వగలవు అని నేను అనుకుంటూ ఉన్నాను అని ఆ సర్పం చెప్పినదట. ఒక్క నిమిషం అండి, ఎన్ని నిమిషాలు అయింది చూస్తారా? 22 అండి. ఇక్కడ మనకు బ్రాహ్మణుడంటే ఎవరు అని అడిగిన తర్వాత మనకు ఇదేదో జాతివాచకమైనటువంటి పదంగా మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ నహుష చక్రవర్తి యొక్క ఉద్దేశం అది కాదు. అతను అడిగిన విషయం ఏమిటి అంటే, నేను జాతివాచకమైనటువంటి బ్రాహ్మణ పదం యొక్క అర్థాన్ని అడగటం లేదు, దానికి నిజమైనటువంటి స్వాభావికమైనటువంటి అర్థం ఏమిటి అని చెప్పాడు. ఎందుకంటే వేదంలో ఒక మాటను చెబుతారు, అమౌనం మౌనం చ నిర్విద్యాథ బ్రాహ్మణ అని చెప్పారు. అనగా మౌనమైనటువంటి కర్మలు అలాగే అమౌనమైనటువంటి కర్మలను ఆచరించే వాడిని బ్రాహ్మణుడు అని చెప్పారు. అందులోనూ కూడా శ్రవణ మననాత్మకమైనటువంటి అమౌనము అంటే శ్రవణం చేస్తుంటాము, మనం విన్నటువంటి మాటలనే వేరే వేరే గ్రంథాలలో వచ్చినప్పుడు వాటిని మననం కూడా చేస్తూ ఉంటాం. వాస్తవంగా ఇక్కడ అమౌనము అని చెప్తే మనం ఏ మాటలను కూడా మాట్లాడకూడదు, కానీ శాస్త్రబద్ధమైనటువంటి మాటలను మాట్లాడుతున్నాం కాబట్టి అది కూడా అమౌనమే లెక్కకు. అమౌనమైనటువంటి బ్రహ్మవ్రతము, ఇంకొకటి నిధిధ్యాస రూపమైనటువంటి మౌనము, ఇంకొక మౌనాన్ని కూడా బ్రాహ్మణుడు ఖచ్చితంగా ఆచరించవలసినదే. అదేమిటి అంటే తను విన్నటువంటి పరమాత్మ యొక్క తత్వాలు ఏవైతే ఉంటాయో వాటిని మనసులో పెట్టుకుని దాన్నే ధ్యానించవలసి ఉంటుంది. దీన్నే నిధిధ్యాసనం ఉంటారు. ఆ నిధిధ్యాసన రూపమైనటువంటి మౌనాన్ని కూడా తను ఖచ్చితంగా ఆచరించవలసినదే. వీటిని అన్నిటిని కూడా ఆచరిస్తూ నిర్విశేష పదార్థమైనటువంటి పరబ్రహ్మ అనగా పరమాత్మ నారాయణుడు, ఆ నారాయణుడిని ఎప్పుడు కూడా చింతన చేస్తూ ఉండాలి. అటువంటి వాడే బ్రాహ్మణుడు. ఆ విషయాన్ని ఇక్కడ ఆ సర్పం తను ఖచ్చితంగా అడుగుతుంది. అంటే ఇక్కడ అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే, ఎవరైతే మోక్షాన్ని పొందుతాడో వాడిని ముముక్షు అని అంటారు. ఇంకా మోక్షాన్ని కూడా పొందలేదు అటువంటి వాడిని ముముక్షుని ఎలా అంటారు అంటే, ఏ విధంగా అయితే ఒక ఘటాన్ని నిర్మాణం చేస్తున్నారు, అనగా ఒక కుండని నిర్మాణం చేస్తున్నాడు కుమ్మరి, అతని దగ్గర ఇంకా మట్టి ఉంది. ఏం చేయబోతున్నావయ్యా అంటే, నేను ఘటాన్ని నిర్మించబోతున్నాను అనగా కుండను చేయబోతున్నాను అని సమాధానం ఇస్తాడు. అంటే ఇంకా చేయడానికి ముందే ఆ మట్టినే ఎలాగైతే కుండాని వ్యవహరించాడో అదేవిధంగా ఇక్కడ కూడా ఎవరైతే బ్రహ్మవేత్త అయి ఉంటాడో అతడిని బ్రాహ్మణుడు అనే ఒక ఉద్దేశ్యంతో ఆ నహుష చక్రవర్తి తను ఈ విధంగా సంబోధిస్తూ ఉన్నాడు. అదే విషయాన్ని మనసులో పెట్టుకుని బ్రాహ్మణుడంటే ఎవరు, బ్రాహ్మణుడు తెలుసుకోవలసిన విషయం ఏమిటి అని ఒక ప్రశ్నను సంధించాడు. అందుకు యుధిష్ఠిరుడు కూడా చాలా చక్కని సమాధానం కూడా ఇస్తున్నాడు. యుధిష్ఠిరౌవాచ సత్యం దానం క్షమాశీలం ఆనృశంస్యం తపోఘృణ దృశ్యంతే యత్ర నాగేంద్ర సబ్రాహ్మణ ఇతి స్మృతః. మొదటి ప్రశ్నకు సమాధానాన్ని ఇస్తున్నాడు యుధిష్ఠిరుడు. సత్యాన్ని చక్కగా ఆచరించాలి. సత్యం ఉంటే యథార్థమైన విషయాన్ని చెప్పడం కాదు, కానీ అందరికీ ఏదైతే హితకరమైనటువంటి వచనం ఉంటుందో దాన్ని పలికేదాన్ని సత్యం ఉంటారు. అటువంటి సత్యం
వ్రతాన్ని కలిగి ఉండాలి. దానము, దానం ఉంటే తన శక్తి కొలది తను ఇచ్చేటువంటి పదార్థం పైన ఎటువంటి అభిమానం వ్యామోహం లేకుండా తన దగ్గర ఉన్న పదార్థాన్ని మరొకరికి ఇవ్వడాన్ని దానము అని అంటారు. అటువంటి దానగుణము. తర్వాత క్షమాగుణం, అంటే తనకు ఎంత అపకారం చేసినా కూడా వారిని క్షమించడము. ఇంకా శీలము, శీలం అంటే సత్చారిత్రం కలిగి ఉండడము. అలాగే ఆంధ్రుశంస్యము, ఆంధ్రుశంస్యము అంటే నిష్ఠురమైనటువంటి వచనాలు పలకకుండా, నిష్ఠురంగా ఉండకుండా కాస్త మెత్తగా ఉండవలసిన స్వభావం ఏదైతే ఉంటారో దాన్ని ఆంధ్రుశంస్యము అని చెప్తారు. అలాగే తపస్సు, ఎప్పుడు కూడా తప ఆలోచనే, పరమాత్మ గురించి ఆలోచించడం. చివరిది ఘృణ, ఘృణ అంటే జాలి, అన్ని ప్రాణుల యందు జాలి కలిగి ఉండుట. ఈ గుణాలు ఎవరైతే ఉంటాయో వారు బ్రాహ్మణుడు అనే విషయాన్ని యుధిష్ఠిరుడు చెప్పాడు. ఇక రెండవ ప్రశ్న, ఆ బ్రాహ్మణుడు తెలుసుకోవలసిన విషయం ఏమిటి అని అడిగాడు. కాబట్టి రెండవ ప్రశ్న యొక్క సమాధానం ఏమిటి అనే విషయాన్ని మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని మనం క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మముల యందు సమర్పణ చేద్దాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.